పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. 105వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి. సంభాషణ అంటే మాట్లాడడం. దేని గురించి మాట్లాడాలి? దేవుని గురించి, దేవుని గొప్ప కార్యాల గురించి, దేవుడు చేసిన మేలుల గురించి, దేవుడు చేసిన ఉపకారముల గురించి సంభాషణ చేయాలట, మాట్లాడాలి. ఇప్పుడే సాక్ష్యాన్ని వింటా ఉన్నా, మాట్లాడుతూ ఉంది. దేని గురించి? దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారముల గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తోంది. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ప్రతి కార్యాన్ని జనములలో మనం ప్రకటన చేయాలి, జనములలో మనం సంభాషణ చేయాలి, జనములలో మనం ఆయన కీర్తిని గణపరిచేటువంటి వ్యక్తులమై ఉండాలి. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటాడు 103వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో అదండి. దావీదు సంభాషణ చేస్తూ ఉన్నాడు. దేవుడితోటి తన అవయవ భాగాలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తనకు నిర్మించినటువంటి ప్రతి అవయవంతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎవరు గుర్తించుకోగలుగుతారు? పక్కన వాళ్ళు చెప్పమంటే 100 మాటలు చెబుతాం, మనకు మనం చెప్పుకోలేము, మనం సమర్థించుకోలేము, మనం క్రమపరుచుకోలేము. దావీదు తన ప్రాణాన్ని క్రమపరుచుకుంటూ ఉన్నాడు. దావీదు తన ప్రాణాన్ని క్రమంలో పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. తన ప్రాణమేమో ఒకటి కోరుకుంటూ ఉంటే, భక్తుడైన దావీదు తన ప్రాణాన్ని అజమాయిషీ చేస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో నా ప్రాణమా యెహోవాను మాత్రమే నీవు సన్నుతించాలి. ఎందుకు సన్నుతించాలి? ఆయన ఉపకారాలు చేసే దేవుడు అయి ఉన్నాడు, ఆయన మేలులు చేసే దేవుడు అయి ఉన్నాడు, ఆయన ఘనకార్యములు చేసే దేవుడు అయి ఉన్నాడని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును అంతరంగమందున సమస్తమని చెప్తా ఉన్నాడు. అంతరంగము కనబడేవి కాదు, కనబడనివి అంతరంగము. లోపల ఉన్న ప్రతి అవయవ భాగంతో మాట్లాడుతూ ఉన్నాడు. కనబడుతున్నటువంటి ఆ శరీర ఆకృతిని బట్టి దావీదు లోపల ఉన్న కొన్ని అవయవాలు ఏం చేస్తున్నాయంటే దేవుని మహిమపరచకుండా ఆపుతా ఉన్నాయి, దేవుని స్తుతించకుండా ఆపుతా ఉన్నాయి. ఇప్పుడేం చేద్దాంలే, ఇప్పుడేం వెళ్దాంలే, ఇప్పుడు ఎందుకులే, తర్వాత చూడొచ్చులే. లోపల దేవుని గణపరిచేటువంటి హృదయము అతనిని గణపరిచేటట్లుగా చేయకుండా ఆపుతూ ఉంటే, గ్రహించినటువంటి దావీదు దాని యొక్క లోపల అంతరంగం యొక్క మాటను దావీదు పట్టించుకోకుండా దావీదు ఒకటే మాట చెప్తా ఉన్నాడు, నీవు యెహోవాను సన్నతించు. ఎందుకనంటే ఆయన ఉపకారములు చేసేవాడు కనుక ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా నీవు మర్చిపోవద్దు. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలు ఉపకారాలు మనం తప్పక జ్ఞాపకం చేసుకునేటువంటి వారం అయి ఉండాలి. ప్రతి సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకునే వారం అయి ఉండాలి. ప్రతి సమయంలో మనం జ్ఞాపకం చేసుకునే వారం అయి ఉండాలి. ప్రతి అనుదినము కూడా మనం జ్ఞాపకం చేసుకునే వారం అయి ఉండాలి. ఈ రోజున సంవత్సరానికి ఈరోజు కూడిక ఏర్పాటు చేశారు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఇక ఆయన జ్ఞాపకం చేసుకోకపోయినా పర్లేదులే, మళ్ళా మీదటికి ఆయన జ్ఞాపకం చేసుకోవచ్చులే అని అనుకోకూడదు. ఆయనను ప్రతి నిత్యము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కుటుంబ సభ్యులు సుధాకర్ గారు అలాగే సుజాత ఇరువురు కూడా వారికి దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డలు. ఇప్పుడు తల్లిగా తండ్రిగా వారి బాధ్యత ఏంటంటే దేవుడిని మహిమపరుస్తూ ఉన్నారు. అయ్యా నా బిడ్డల జీవితంలో ఈ ఉపకారం జరిగిందని,
ఏ విధంగా అయితే వారు దేవునికి స్తుతిని చెల్లిస్తూ ఉన్నారో, బిడ్డలైనటువంటి వీరు కూడా గ్రహించాల్సింది ఏమిటంటే, వ్యక్తిగతంగా వారు వెళ్తున్నటువంటి ప్రయాణంలోనూ, వారు చదువుకోవడానికి వెళ్ళబోయేటువంటి సమయంలోనూ, ప్రతి సమయంలో కూడా తప్పక దేవుని జ్ఞాపకం చేసుకునేటువంటి వారై ఉండాలి. ప్రతి నిత్యము కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి వారై ఉండాలి. దేవుని వాక్యం ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. కొందరు కొన్నిటిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. చదువుదాం మాట. కీర్తన భాగం 20వ కీర్తన 7-8 వచ్చిన. ఇదిగో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. దేవుని గురించినటువంటి ఆలోచన లేని వారు, దేవుడు చేసే కార్యాలను గుర్తెరగనటువంటి వారు, వారికి ఉన్న దాన్ని బట్టి వారు అతిశయపడుతూ ఉంటారు, వారు ఆశ్రయిస్తూ ఉంటారు. వారి ఆలోచన వాటి మీదే ఉంటుంది. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, బుద్ధినిచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు అనే విషయాన్ని ప్రక్కన పెట్టేసి, ఇదిగో కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. అప్పట్లో గొప్పవారు వీరు అని అనుకోవాలంటే వాళ్ళ ఇంటి దగ్గర రథాలు ఉండాలి, గుర్రాలు. ఎవరి దగ్గర ఉంటాయి రథాలు? ఉన్నతమైనటువంటి వ్యక్తుల దగ్గర, రాజుల దగ్గర, ఎన్నిక చేయబడినటువంటి వారి దగ్గర ఉంటాయి. ఫరో రథాలతోనే కదా ఇశ్రాయేలు సైన్యాన్ని తరుముతా ఉన్నప్పుడు ఎర్ర సముద్రంలో ఆ రథాలన్నింటినీ కూడా ఆయన నీటిలో ముంచేసింది. ఎవరి దగ్గర ఉన్నాయి రథాలు? ఉన్నతమైనటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఇది కొందరు ఆలోచన చేస్తా ఉన్నారు, నా దగ్గర రథం ఉంది, నా దగ్గర గుర్రాలు ఉన్నాయి, నా దగ్గర శక్తి ఉంది, నా అక్కడ సామర్థ్యం ఉంది, నా అక్కడ జ్ఞానం ఉంది, నా అక్కడ బలం ఉంది అనేటువంటి ఆలోచన కొందరు ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుడిని ప్రక్కన పెట్టేసి వారికి ఉన్నటువంటి దాన్ని హెచ్చుగా చూపించుకుంటూ, వారి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని గొప్పగా చూపించుకుంటూ, వారు దేవుడిని ఆశ్రయించకుండా కొందరు గుర్రాలను ఆశ్రయిస్తూ ఉన్నారు, కొందరు రథములను బట్టి అతిశయపడుతున్నారు. కానీ మనమైతే ఏం చేయాలి? మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదుము. మనమైతే రాత్రికాల సమయంలో నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, కొందరు ఉన్నారు అలాగా. కానీ మనం ఎలాగ ఉండాలి? కొందరు గుర్రాలను ఆశ్రయిస్తూ ఉన్నారు, కొందరు జ్ఞానాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు, కొందరు బలాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు, కొందరు వారి దగ్గర ఉన్న దాన్ని అంతని ఆశ్రయిస్తూ ఉన్నారు. కానీ మనమైతే మన దేవుడిని యెహోవాను ఆశ్రయించే వ్యక్తులమై ఉండాలి, ఆశ్రయించే వ్యక్తులమై ఉండాలి. రాత్రికాల సమయంలో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యమును జ్ఞాపకం చేసుకొని అతిశయపడుతూ ఉన్నాడు. చదువుదాం కూడా. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందురనుకు నేను. అయితే దేవుడు వెలువడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నాను,
నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. చాలండి. ఇతను అనామకుడు కాదు, ఏమీ లేనివాడు కాదు, సకలము సమృద్ధి కలిగినటువంటి వాడు. కొందరు గుర్రాలను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారన్నట్లుగా ఇతడు కూడా తన దగ్గర ఉన్న దాన్ని బట్టి అతిశయపడతా ఉన్నాడు. ఇదిగో దేవుణ్ణి మాత్రం గుర్తిరిగినటువంటి వాడు కాదు. ఒకవేళ తెలియకున్న వ్యక్తి అయితే దేవుడు ఎలాగుండేవాడే కానీ ఇతడు సమృద్ధిగా వచ్చిన తర్వాత మర్చిపోయాడు. అన్ని చేతిలో ఉన్న తర్వాత ఇప్పుడు అన్నాడు, ఒకప్పుడేమో అన్ని నీవే అని అన్నాడు. ఎప్పుడైతే చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు, ప్రతిదీ కూడా నాది 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 అని అన్నాడు. చదువుదాం అక్కడ ఒక మాట. ఏమంటాడు అక్కడ 17వ వచనంలో, అప్పుడు అతడు ఎవరిచ్చిన పంట ఇది? దేవుడిచ్చిన పంట. ఇతను అంటాడు, తన అతిశయం ఏంటంటే నా పంట నా దగ్గర విస్తారముగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేవుడు గుర్తు రావడం వల్ల ఇప్పుడు పంట చేతిలో ఉంది, సమృద్ధి చేతిలో ఉంది, ఐశ్వర్యం చేతిలో ఉంది, జ్ఞానం చేతిలో ఉంది, గొప్పతనం చేతిలో ఉంది, పేరు కూడా అతని చేతిలోనే ఉంది. ఏమని పిలువబడుతున్నాడు? ధనవంతుడు. మంచి టైటిల్ బాగానే ఉంది, కానీ తన జీవితంలో దేవుణ్ణి మర్చిపోయిన వాడిగా కనబడతా ఉన్నాడు. పంట చేతికి వచ్చిన తర్వాత, అన్ని సమృద్ధిగా కలిగిన తర్వాత ఇప్పుడు ఇతను అన్నాడు, ఇదిగో నా పంటను అని అంటున్నాడు. ఇంతకుముందు ఏమైంది? అది రాకముందు దాకా దేవుని వైపు చూశాడు, అది చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు నా పంట అని అంటున్నాడు. నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని, ఇదిగో నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందుననుకో నేను. అయితే దేవుడు వెర్రివాడా? చాలండి. దేవుడు ఇచ్చినటువంటి దాన్ని నా గొప్పతనం, నా బలం, నా శక్తి అని అనుకుంటే దేవుడి దృష్టిలో మనం ఎలా కనపడతాం? వెర్రివారిగా కనపడతాం. ఇచ్చింది ఆయన కదా, ఇచ్చిన ఆయన ముందే మనం కనుక విర్రవీగితే ఆయన అంటాడు వెర్రివాడా అని అంటాడు. ఈ రాత్రి నీ సమకూర్చిందంతే ఎవరి సొంతం అవుతుందని అంటున్నాడు ఆ వ్యక్తితో. కాబట్టి అతను అంటాడు, ఇదిగో నా ప్రాణమా, నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. నా ప్రాణమా. ఎవరిచ్చారు ఈ ప్రాణం? ఎవరిచ్చారు ఈ ఆయుష్? ఎవరిచ్చారు ఈ ఆరోగ్యము? ఎవరిచ్చారు ఈ శక్తి? ఎవరిచ్చారు ఈ పేరు? ఎవరిచ్చారు ఈ గొప్పతనం? ఎవరిచ్చారు ఈ ఐశ్వర్యం? ప్రతిదీ కూడా దేవుడిచ్చింది. అయితే ప్రతి విషయంలో కూడా నా 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 చూసే దేవుని దృష్టిలో వెర్రివారిగా మిగిలిపోతాం నా అనుకుంటే. అందుకే అక్కడ భక్తుడు తన ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము. అదండి తన ప్రాణంతో చెబుతున్నాడు, తిను, తాగు, సంతోషించు. భక్తుడైన దావీదు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించు. తినమని, తాగమని, సుఖించమని చెప్పినట్టుగా అక్కడ రాయబడ్డాయి. దేవుడిని ఎరిగినటువంటి భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను మాత్రమే నువ్వు సన్నతించు. ఎందుకు? ఆయన ఉపకారములు చేసే దేవుడు అయినాడు. నా అంతరంగమందున సమస్తమా యెహోవాను సన్నతించు. ఎందుకంటే ఆయన ఉపకారములు చేసి ఉన్నాడు, ఆయన మేలులు చేసి ఉన్నాడు. నేను కలిగినటువంటి మేలు, నేను కలిగిన ఆశీర్వాదము, నేను పొందుకున్న దీవెన ఇది దేవుని నుండి మాత్రమే కలిగింది అనే విషయాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి సమస్తము కలిగిన తర్వాత నా ప్రాణమా తినుము, తాగుము. ఇది ఆ దేవుడు కోరుకునేది. ఈ భూమి మీద
ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఎంతవరకు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని గొప్పతనాన్ని మనం చూపించగలుగుతా ఉన్నాం? తిను, తాగు, సుఖించు, ఈ భూ సంబంధమైనటువంటి వాటి కొరకే మన ప్రయాస అయినప్పుడు దేవుడు అంటాడు, దేవుడి దృష్టిలో ఇదిగో నీవు వెర్రివాడివి. కాబట్టి నేను మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో మన బిడ్డలకు జ్ఞానాన్ని ఇచ్చిన, మన బిడ్డలకు తెలివినిచ్చిన, మన బిడ్డలకు ఆయుష్ని ఇచ్చిన, ఆరోగ్యాన్ని ఇచ్చిన ప్రతిదీ కూడా దేవుడిచ్చాడనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. అది ఎప్పుడు మర్చిపోకుండా ఉంటామో దేవుడి దృష్టిలో కనపరచబడగలుగుతాం. ఒకవేళ ఆ స్టెప్ దాటి మనం కనుక పక్కకు వచ్చేస్తే ఇతను అన్నాడు కావలసిందంతా ఉంది, కానీ దేవుడి దృష్టిలో ఒకవేళ సమాజంలో చలామణి వచ్చాము, ధనవంతుడు కాబట్టి, గొప్పవాడు కాబట్టి, పేరున్నవాడు కాబట్టి, సమస్తము సమృద్ధిగా కలిగినటువంటి వాడు కాబట్టి, అయ్యో ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చాడంటే దేవుడు నీ పక్షానే ఉన్నాడయ్యా. కానీ దేవుడు ఏమన్నాడు అక్కడ? వెర్రివాడా అని అంటున్నాడు. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? దేవుని పక్కన పెట్టి సంపాదించిన ప్రతిదీ అది దేవుని దృష్టిలో వెర్రితనంతో పోల్చబడతాం. ఈ రాత్రి కాలంలో దేవుడు అన్నాడు, ఆ ధనవంతుడు తనకున్న సమృద్ధిని బట్టి గర్విస్తాడు. నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించు. నీకు కావలసిన సమృద్ధి కలిగినటువంటి పంట నా దగ్గర ఉంది కనుక నీకు చేయాల్సిన పని ఏమీ లేదు, నువ్వు తిను, తాగు, సుఖించాలి అంటాడు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. ఈ వ్యక్తి ఎలా దేన్ని బట్టి అతిశయపడుతున్నాడు? ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న సమృద్ధిని బట్టి అతిశయపడతాడు. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 15వ అధ్యాయంలో 11వ వచనం, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టిండు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అతడు అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశములో గొప్ప కరువు రాగా. చదువు ఇక్కడ ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వ్యక్తి చిన్న కుమారుడు. ఇతని దగ్గర కూడా ఆస్తి ఉంది. ఇతనికి ఉన్నటువంటి గర్వం ఏంటంటే తన దగ్గర తనకు రావాల్సిన వాటా తన చేతిలో ఉంది. ఆ ఉన్నటువంటి దానిని ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు. అలాంటి వ్యక్తి తన తండ్రితోటి పోట్లాడి నాది నాకు కావాల్సిందే అని చెప్పి పట్టుబట్టి మొత్తానికి తన మాటను నెగ్గించుకొని తన పంతాన్ని గెలిపించుకొని తనకిష్టం వచ్చినట్లుగా ప్రయాణం చేయడానికి అతడు తన తండ్రి దగ్గర నుండట దూరదేశం వెళ్ళాడట. దేన్ని తీసుకుని వెళ్ళాడు? ఆస్తిని తీసుకుని వెళ్ళాడు. ఆస్తిని తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆస్తితోటి ఏదో చేద్దామనుకుంటే తన ఆలోచన ప్రకారంగా వెళ్తూ ఉన్నాడు. ఇది దేవుడి చిత్తమా కాదా? దేవుని యొక్క ఆలోచన కాదా? మనకు నచ్చినటువంటి పనులు మనం చేసుకుంటా పోతే దేవుని యొక్క ఆశీర్వాదము మనతో ఉంటుందా లేదా అని అనుకుంటే ఒకవేళ అతను వెనకడికి వేస్తుండేవాడేమో. అతను ఏమాత్రం కూడా ఆలోచన చేయట్లేదు. నా ఆలోచనే కరెక్ట్, ఒక్కడి ఎదుట సరైనటువంటి మార్గము కలదు. తుదకది ఎటు నడిపిస్తుందో తెలియదు. కాబట్టి మన ఆలోచనలు, మన మార్గాలు, మన చిత్తము, మన ఆలోచన, మన మాటలు ఏమాత్రం సరైనటువంటి త్రోవలో మనం నడిపించలేవు, క్రమమైనటువంటి మార్గంలో నడిపించలేవు. ఒకవేళ తండ్రితో ఎదిరించేటువంటి బలం అతని దగ్గర ఉండొచ్చేమో, మాట అతని దగ్గర ఉండొచ్చేమో, వాక్శక్తి అతని దగ్గర ఉండొచ్చేమో. మొత్తానికి మా నాన్నతో ఎదిరించాను కాబట్టి, నా మాట నెగ్గింది కాబట్టి
నేను గొప్పవాడిని అని చెప్పిన ఒకవేళ అప్పటికప్పుడు అతడు పేరు పొందొచ్చేమో. ఇప్పుడు ఏం చేశాడు? తండ్రి ఎదురున్నట దూరదేశం వెళ్ళాడట. తండ్రికి అందుబాటులో లేడు, క్రమపరిచేటువంటి మార్గంలో లేడు, సరిచేసే మార్గంలో లేడు. ఒకవేళ దగ్గరుంటే అయ్యా అట్ట కాదయ్యా ఇట్ట అని చెప్పేటువంటి తండ్రి ఒక పక్కనే ఉన్నప్పటికీ అతడు మాత్రం తన తండ్రికి దొరకనంత దూరంలో ఉన్నాడట. అతని ధైర్యం ఏంటి? నా దగ్గర ఆస్తుంది. చాలాసార్లు మన దగ్గర జ్ఞానం ఉంటే సరిపోదు, తెలివి ఉంటే సరిపోదు, ధనం ఉంటే సరిపోదు, గొప్పతనం ఉంటే సరిపోదు. వీటిని ఎలా ఉపయోగించాలో నడిపించేటువంటి తండ్రి మనతో ఉన్నాడా లేడా? ఆ తండ్రి మనతో ఉన్నాడా లేడా అనేటువంటి ఆలోచన కొన్నిసార్లు మనం ప్రక్కన పెట్టేసి మన ఇష్టం వచ్చినటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటే చెప్పుకోవడానికి బాగానే ఉంది. ఎక్కడున్నాడు? దూరదేశంలో ఉన్నాడయ్యా నా కొడుకు అని అంటాడు. ఎక్కడున్నాడట? దూరదేశంలో ఉంటే గొప్పతనమేనా? ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది అతనికి ఆశీర్వాదకరంగా ఉంటుందేమో. ఇతని దూరదేశం వెళ్ళి చెప్పేవారు లేరు, క్రమపరిచేటువంటి వారు లేరు, అది మంచిది కాదని చెప్పేవారు లేరు, ఎవరు లేనటువంటి, ఎవరు చెప్పలేనటువంటి దూరదేశానికి వెళ్ళి తనకి ఇష్టం వచ్చినటువంటి వ్యాపారంలో అతడు ఖర్చు పెట్టాడు. ఎలాంటి వ్యాపారం అదట? దుర్వ్యాపారం, అంటే చెడ్డ వ్యాపారంలో ఖర్చు పెట్టాడు. అంత పోట్లాడింది, అంత ఎదురు తిరిగింది, అంతగా పంతం బట్టి తన ఆస్తిని సమకూర్చుకుంది దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టాలిగా. బిడ్డలు చదువుకుంటూ ఉన్నారు, దూర ప్రాంతానికి వెళ్తున్నారు చదువుకోవడానికి. ఎక్కడుంటారో ఇంటికి వచ్చిన దాకా మనకి తెలియదు. అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారో మనకి తెలియదు, ఏ మార్గంలో నడుస్తున్నారో తెలియదు, ఎలా తప్పిపోతున్నారో తెలియదు. దూరదేశం లేదా దూర ప్రాంతానికి లేదా దూరంగా బిడ్డలు చదువుకోవడానికి వెళ్ళారు, మంచిదే. కానీ వెళ్ళినటువంటి ఆ బిడ్డలు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారా లేదా? దేవునితో అంటుకట్టబడి ఉన్నారా లేదా? దేవునికి దగ్గరగా ఉన్నారా లేదా? ఒకవేళ మనుషులుగా మనకు దూరంగా ఉన్నా సరే, ఇదిగో పరలోకపు తండ్రికి దగ్గరగా ఉన్నారా లేదా? ఆయన సహవాసములకు దగ్గరగా ఉన్నారా లేదా? ఆయన వాక్యానికి దగ్గరగా ఉన్నారా లేదా? అది ఆలోచన కలిగి ఉంటే తప్పక జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మొత్తానికి తండ్రితో పాటులాడాడు, కావలసిన ఆస్తిని సమకూర్చుకున్నాడు. కానీ దూరదేశం వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి ఏమన్నా మంచి వ్యాపారం చేశాడా? దుర్వ్యాపారం ఖర్చు పెట్టాడు, సమస్తమును కోల్పోయాడు. ఒకనొక దినాన్ని ఏమీ లేనటువంటి వాడిగా మిగిలిపోయాడు. తండ్రి ఆశించినటువంటి ఆశలు భంగమైపోయింది. అనుకున్నాడు ఒకవేళ పోతే పోయాడు, కానీ ఆస్తి కొడుకు దగ్గర ఉంది కాబట్టి, కావాల్సిన సమృద్ధి కొడుకు దగ్గర ఉంది కాబట్టి ఏదైనా బాగుపడి వస్తాడేమోలే, సరే అట్టయినా మరలా తిరిగి వస్తే సంతోషిద్దామని చెప్పి తండ్రి అనుకున్నాడేమో. మొత్తానికి ఇచ్చి పంపించాడు. కానీ అతడు తన ఆలోచన ప్రకారంగా నడిచాడు, తన ఇష్ట ప్రకారంగా నడిచాడు. తండ్రి ఉద్దేశాన్ని గమనించలేదు. తండ్రి ఎందుకు అంతసేపు సతాయించాడు? ఒకవేళ అతడు ఈ ఆస్తిని ఇతడు సరైనటువంటి మార్గంలో అతను ఖర్చు పెట్టలేడేమో అని చెప్పానని ఒకవేళ తండ్రి ఎంతసేపు అడిగినా కూడా ఒకవేళ బతిమలాడించుకుని ఉండొచ్చేమో. కానీ మొత్తానికి అతని పంతాన్ని నెగ్గించుకున్నాడు కదా. నెగ్గించుకున్నటువంటి అతను దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టినటువంటి ఇతను ఏం చేశాడు? సమస్తమును కోల్పోయాడు. సమస్తమును కోల్పోయినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అక్కడ ఒక మాట చదువుదాం, 17వ వచనంలో. అయితే ఏమొచ్చిందట? బుద్ధి వచ్చిందట. బుద్ధి ఎవరిస్తారు ఈ బుద్ధి? సమస్తం కోల్పోయిన తర్వాత కన్నీరు మున్నీరు అవుతా ఉన్నాడు.
కనీసం ఇదిగో నా తండ్రి దగ్గర పని వారిలో ఒకనిగానైనా ఉండి చాలు, నేను క్షేమంగా ఉండగలుగుతాను. ఇదిగో దూరదేశం వచ్చాను కానీ నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆరోగ్యం లేదు, అన్నింటినీ కోల్పోయాను. ఒకప్పుడు బాగా బ్రతికినటువంటి వ్యక్తిని, ఒకప్పుడు విలువగా బ్రతికినటువంటి వ్యక్తిని కనీసం ఈరోజు పరిస్థితులు చేయి దాటిపోయినాయి. కాబట్టి ఇది కుమారుని అనిపించుకోవడానికి నాకు ఏమాత్రం కూడా యోగ్యత లేదు. ఎందుకంటే మొత్తం తెగదెప్పలు చేసుకుని మొత్తం తీసుకొచ్చుకున్నాడు. మీతో నాకు అవసరం లేదనే మాట కూడా మాట్లాడి వచ్చాము. ఇప్పుడు బుద్ధి వచ్చిందట. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉంటాయి? దేవుని దగ్గర ఉంటాయి. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం అయ్యాడు? తన తండ్రి దగ్గరికి ప్రయాణం అయ్యాడట. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు అనుగ్రహించేటువంటి దేవుడికి మనం దగ్గరగా ఉండగలిగితే, దేవుడికి మనం అంటుకట్టబడి ఉండగలిగితే తండ్రి ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆ కుమారుడు దూరంగా ఉన్నాడట, తన మనసు మార్చుకున్నాడని ఎరిగి ఆ తండ్రి వాడు 2 అడుగులు వేస్తుంటే ఈ తండ్రి 4 అడుగులు వేస్తున్నాడు. ఎక్కడో కనపడుతున్నాడు, ఈ తండ్రి మాత్రం 4 అడుగులు ముందుకు వేస్తున్నాడు. అతడేమో బిక్కుమంటా వస్తూ ఉంటే ఈ తండ్రి ఏమో సంతోషంగా కుమారుడిని కౌగిలించుకున్నాడట. కారణం ఏంటి? పోతే పోయినాయి కానీ డబ్బులు, కానీ అతడు మనసు మార్చుకున్నాడని తండ్రి యొక్క ప్రేమ. ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమస్తము కోల్పోయి ఏమీ లేనివాడిగా దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టి తండ్రికి దూరంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి సాధించినటువంటి ఘనత ఏమీ కూడా లేదు. కాబట్టి తండ్రికి దూరంగా ఉండటం వలన మనకు ఏ ప్రయోజనం లేదని ఎరిగి కూడా ఎందుకు మనం తండ్రికి దూరంగా ఉండాలి? ఇదిగో ఇలాంటి వ్యక్తులు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు ఎందుకు మనం తండ్రికి దూరంగా ఉండాలి? ఎందుకు మనం సమస్తను కోల్పోయినటువంటి వారిగా ఉండాలి? సమస్తను పోగొట్టుకునేటువంటి వారిగా ఉండాలి? ఇదిగో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో నీ కోసం నా కోసం ఇలాంటి వ్యక్తి మనందరికీ కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు ఏమిటో, మనలో ఉన్నటువంటి దేవునికి అవిధేయతలు ఏమిటో మనం కనపరచుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదము మనతోటే ఉంటుంది. అందుకే కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తూ ఉంది. 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకున్నట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందని మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. చాలండి. ఏం చేయాలి మనం? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవని ఎరిగి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన యందు వేరు పారిన వారమై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు విస్తరించుచు ఆయన యందు నడుచుకునేటువంటి వ్యక్తులు ఏం చేయాలి? ఆయన యందు వేరు పారినటువంటి వారైతే కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలి. ఆయన యందు వేరు పారినటువంటి వారు ఇదిగో బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవని కనుక మనం ఎరిగి ఉంటే ఆయనకి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం
చెల్లించాల్సిన వారు కాదు. నా జ్ఞానము నా ధనము అని ధనవంతుడిగా అనుకున్నట్టుగా చివరికి వెర్రివారిగా మిగిలిపోతాడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తుడైనటువంటి దావీదు మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెల్లుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవందరి మీదను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును ఏమంటున్నాడు? నా వల్ల కలుగుతుంది అంటాడా? ఎవరి వల్ల కలుగుతాయి అంట? గొప్పతనం దేవుని వల్ల కలుగుతాయి. ఎవరు ఏలేవాడు? ఎవరు? అన్ని నాకే తెలుసు కాదు, సమస్తము ఏలే దేవుడు కాయననే విషయాన్ని ఎరిగి ఉండాలి. బలమును పరాక్రమమును ఆయన ఇచ్చే దానాలు, ఆయన ఇచ్చే బహుమానాలు, ఇదిగో పైకి లేవనెత్తి హెచ్చించేవాడును, అందరికి బలమిచ్చేవాడును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును అదని దావీదు అంటాడు. దేవా దేవా, కృతజ్ఞతాస్తుతులు మేము నీకు చెల్లించు. ఎందుకు చెల్లించగలుగుతా ఉన్నాడనంటే, నీ వలన ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఎలువాడు, బలమును పరాక్రమమును ఇదిగో నీవిచ్చే బహుమానాలయ్యా, ఇదిగో ఇచ్చించేవాడు నీవయ్యా, అందరికీ బలం ఇచ్చేవాడు కూడా నీవే. కాబట్టి మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. ప్రభావము గల నీ నామమును మేము కొనియాడుచున్నాం. ఎందుకంటే సమస్తమునిచ్చేవాడు దేవుడై ఉన్నాడు. ఆయన ఇచ్చే దాన్ని మన గొప్పతనంగా భావిస్తే, మనదేనని ఆలోచన కలిగి ఉంటే దేవుని దృష్టిలో వెర్రివారిగా మిగిలిపోతాం. ఇది సమస్తం ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనకిచ్చే జ్ఞానమైన, మనకిచ్చేటువంటి సంపద అయిన ప్రతిదీ కూడా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన దగ్గరే గుప్తమైన సర్వ సంపదలు, సకల ఆశీర్వాదాలు, అన్ని దీవెనలు ఆయన దగ్గరే దాచిపెట్టబడి ఉన్నాయట. గుప్తమై ఉన్నవేనంటే అవి పై కనపడవు, అవి దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ సమయంలో ఆ బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన దగ్గర దాచిపెట్టబడి ఉన్నాయి మనకు రాబోయే ఆశీర్వాదాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మహిమకు నీవు నేను కారకులమై ఉండాలి అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి గొప్పతనాన్ని ఎరిగిన వారమై ఉంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక కొందరు తెలియక గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతా ఉన్నారు. మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి అతిశయపడతాం. ఇది మనం చేయాల్సిన పని. ఎలాగని వారు చేసే పని, ఇదిగో నా ప్రాణమా తిరుము తాగు సిద్ధించమని అంటాడు. ఎరిగినటువంటి దావీదు అంటాడు, ఇదిగో నీవిచ్చిన దానములు. కాబట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనం గమనించాలి. ఇది దేవుడు మనకు ఉపకారములు చేసే దేవుడు అయి ఉన్నాడు కనుక దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. కనుక ఈ రాత్రికాల సమయంలో మన ప్రియులు సుధాకర్ గారు అలాగే సుజాత గారు వారు ప్రేమించినటువంటి బిడ్డలు యశ్వంత్, సుదీప్ అలాగే బ్యోలా ముగ్గురు కూడా చదువుకోవడానికి దూర ప్రాంతం వెళ్తారు. వెళ్ళినప్పుడు సమస్తమును అనుగ్రహించేటువంటి దేవుని మీద ఆధారపడేటువంటి బిడ్డలై ఉన్నారు. అలా ఆధారపడగలిగినప్పుడు ఆయనే బుద్ధి జ్ఞానము సర్వసంపదలను అనుగ్రహించి ఉన్న స్థితిలో నిలబెట్టడానికి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి చేరువచ్చినటువంటి నీవు నేను మనం కూడా గ్రహించాల్సింది, సమస్తమును ఏలేటువంటి దేవునికి మనం అప్పగించుకోగలిగితే, ఆయన మనకు తోడై ఉంటే, ఆయన యొక్క దీవెనలు ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకు ఆయన తప్పక అనుగ్రహించేవాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో వినినటువంటి ఈ మాటలు దేవుడు మన జీవితాల్లోనూ అలాగే ఈ కుటుంబంలో తన ఆశీర్వాదం అనుగ్రహించిన కాక. అందరూ కళ్ళు మూసుకుందాం.